నమస్తే. తాజాగా జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఘోరమైనటువంటి పరాభవం చవిచూసింది అనేటటువంటి సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో కూటమికి ప్రభుత్వ టీచర్లు ఓటమి రుచి చూపించారని చెప్పొచ్చు. తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలకే ప్రభుత్వం పైన టీచర్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలకే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎప్పుడు కూడా ఈ గతంలో ఏ ప్రభుత్వం పైన కూడా ఇంత వ్యతిరేకత కొద్దిపాటి నెలలకే రావటం అన్నది ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటును ఈ విధంగా చూపించారని చెప్పవచ్చు ఉపాధ్యాయులు. కూటమి అభ్యర్థి రఘువర్మపై స్వతంత్ర అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యతలోనూ కూడా వెనుకపడ్డారు కూటమి అభ్యర్థి రఘువర్మ. 9 నెలలకే కూటమి సర్కారుకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమి చెందారు. ప్రభుత్వ విధానాలలో వ్యతిరేకతను ఈ విధంగా ఉపాధ్యాయులు చూపించినటువంటి పరిస్థితి ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి. నమస్తే.